ఈ వీడియోలో మనము టెట్ 2025 సంవత్సరం జూన్ నెలలో నిర్వహించినటువంటి టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ను ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము. మొదటి బిట్ వచ్చేసి ఏకరూప నమూనా సూత్రం ప్రకారం కింది వాటిలో పిల్లలందరిలో ఒక నిర్దిష్టమైన క్రమాన్ని అనుసరించే వికాసం ఏది? ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి, అంటే చలనాత్మక వికాసం, భాషాభివృద్ధి. చలనాత్మక వికాసం, భాషాభివృద్ధి. సెకండ్ క్వశ్చన్, కణ విభజన పరంగా మాత్రమే ఒక వ్యక్తిలో జరిగే మార్పు. కణ విభజన పరంగా మాత్రమే ఒక వ్యక్తిలో జరిగే మార్పు ఏమిటంటే అది పెరుగుదల. ఇవి గతంలో అడిగిన ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక వ్యక్తి దరిదాపుగా ఈ వయసులో గరిష్ట మానసిక స్థాయికి చేరుకుంటాడు. ఏ పర్సన్ రీచెస్ మ్యాక్సిమం మెంటల్ లెవెల్ అట్ అబౌట్ ద ఏజ్ ఆఫ్, అది వచ్చేసి 20 years, రైట్? అది వచ్చేసి 20 years, 20 సంవత్సరాలు. నెక్స్ట్, నాలుగేళ్ల వాసవి తన అమ్మమ్మ కప్పులో నుంచి టీ తాగాలనుకుంది. కానీ అమ్మమ్మ తనను కొడుతుందనే భయంతో ఆగిపోయింది. కోల్బర్గ్ ప్రకారం వాసవి ఈ నైతిక వికాస దశలో ఉంది. అది ఏంటిదంటే పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలోని 1వ దశ. పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలోని 1వ దశ. నెక్స్ట్ బిట్, 6 ఏళ్ల అనూప్ తను ఉన్నత తరగతులకు వెళ్ళినప్పుడు తన సహచరులు కూడా ఉన్నత తరగతులకు వెళ్తారని గ్రహించలేకపోతున్నాడు. అనూప్లో పియాజే సంజ్ఞాత్మక వికాస సిద్ధాంతంలోని ఈ భావన ఇంకా అభివృద్ధి చెందలేదు. ఏంటిది అది అంటే విపర్యాత్మక భావన. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం ఒక వ్యక్తి తన స్వీయ రూపంలో అనేక పాత్రలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నించే వికాస దశ. ఎరిక్సన్ ప్రకారం ఒక వ్యక్తి తన స్వీయ రూపంలో అనేక పాత్రలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నం చేసే వికాస దశ ఏది? అది వచ్చేసి కౌమార దశ. నెక్స్ట్, గ్రేడ్ 3 విద్యార్థులకు ఒక కొత్త భావనను పరిచయం చేయడానికి ఉపాధ్యాయురాలు శాంతి పిల్లలతో ప్రేరణ కలిగించే ఉద్దేశంతో వివిధ బోధనాభ్యాస సామాగ్రిని తరగతికి తీసుకొచ్చింది. ఇక్కడ శాంతి విద్యార్థుల్లో దీన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది. మరొకసారి, గ్రేడ్ 3 విద్యార్థులకు ఒక కొత్త భావనను పరిచయం చేయడానికి ఉపాధ్యాయురాలు శాంతి పిల్లల్లో ప్రేరణ కలిగించే ఉద్దేశంతో వివిధ బోధన అభ్యాస సామాగ్రిని తరగతికి తీసుకొచ్చింది. ఇక్కడ శాంతి విద్యార్థుల్లో దీన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది. ఏంటిది అది అంటే ఆసక్తి. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రజ్ఞను ఇలా అవగాహన చేసుకోవచ్చు. ఓకే, అదేంటిదంటే మానసిక సామర్థ్యాలు. నెక్స్ట్, ఐఐటిలో చదవాలని తపన ఉన్న చిరాగ్ ప్రవేశ పరీక్షలో టాపర్గా నిలిచాడు. తన తల్లికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నందున అతడు తన సొంత పట్టణంలో ఐఐటి అగ్రశ్రేణి ఐఐటిలలో లేనప్పటికీ
తన సొంత పట్టణంలో ఉన్న అగ్రశ్రేణి ఐఐటిలో లేనప్పటికీ దానిలో చదువుకోవాలని ఎంచుకున్నాడు. చిరాగ్ చర్య సూచించేది ఏది? సర్దుబాటు. ఓకే, నెక్స్ట్. ఒక ఉపాధ్యాయుడు సైన్స్ ప్రయోగం చేసే విధానాన్ని ప్రదర్శించి విద్యార్థులను అదే ప్రయోగాన్ని పునరావృతం చేయమని కోరాడు. విద్యార్థులు ప్రయోగం చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు వారి ప్రయోగాన్ని ఎలా నిర్వర్తిస్తున్నారో చూస్తున్నాడు. ఈ రకమైన పరిశీలనను ఏమంటాం? అది నియత పరిశీలన. నెక్స్ట్. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు వివిధ కృత్యాలలో విద్యార్థి యొక్క ప్రవర్తనను గమనించి ప్రవర్తనను విశదపరుస్తాడు. ఏదది? సంఘటన రచనాత్మక రికార్డ్. నెక్స్ట్. అభ్యాసనానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఓకే, అనుకూలమైన స్టేట్మెంట్స్ చదువుతాను, అదేవిధంగా సరికానిది కూడా చదువుతాను. అనుకూలమైనది: అభ్యాసన ప్రతికూల ప్రవర్తనకు కూడా దారితీయవచ్చు. అభ్యాసన సర్దుబాటులో సహాయపడుతుంది. అభ్యాసన సార్వత్రికమైనది. ఇవి సరైన స్టేట్మెంట్. ఇందులో సరికాని స్టేట్మెంట్ ఏంటిదంటే ఇది: ఒకసారి అభ్యసించిన విషయం మర్చిపోలేము అనేటువంటిది సరికాదు. నెక్స్ట్. సానుకూల పునర్బలానికి ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి, ఒక తల్లి తన కూతురు ఆడుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసినప్పుడు ఆమెకు చాక్లెట్ ఇవ్వడం. చాక్లెట్ ఇవ్వడం అనేటువంటిది సానుకూల పునర్బలానికి ఉదాహరణ. నెక్స్ట్. కార్యసాధక నిబంధనం ఈ విధంగా చేస్తే అభ్యసనం మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెప్తుంది. అవి ఒక 3 స్టేట్మెంట్లు చదువుతాను, చూడండి. అభ్యాసకునికి అభ్యసించిన దానిపై త్వరితగతిన పునఃపుష్టి లభించినప్పుడు. నెక్స్ట్. అభ్యాసకునికి తన సొంత వేగంతో అభ్యసించడానికి వీలు కల్పించినప్పుడు. అభ్యాసకునికి సంసిద్ధత వరకు వేచి ఉన్నప్పుడు. సో ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి అవుతుంది. అంటే అభ్యాసకునికి అభ్యసించిన దానిపై త్వరితగతిన పరిపుష్టి లభించినప్పుడు, అభ్యాసకునికి తన సొంత వేగంతో అభ్యసించడానికి వీలు కల్పించినప్పుడు. నెక్స్ట్. ఒక తరగతిలో ఉపాధ్యాయుడు తన విద్యార్థులను వస్తువులను వాటికి ఆకృతికి అనుగుణంగా సమూహపరచమని అడిగాడు. ఇక్కడ సమూహపరచడానికి ప్రాథమిక అంశం ఏంటిదంటే అది ఆన్సర్ వచ్చేసి సారూప్యత. నెక్స్ట్. క్రింది వాటిలో వైగోట్స్కి ప్రతిపాదించిన సారువాను ఏది సూచిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే ABCD 4 కూడా. శాబ్దిక సూచనలు ఇవ్వడం,
ప్రశ్నలు అడగడం మరియు సూచనలు ఇవ్వడం, ఒక కృత్యాన్ని ప్రదర్శించడం, సమస్య పరిష్కార ప్రక్రియను సులభతరం చేయడం. ఒక తల్లి తన కొడుకును గత ఏడాది కాలంలో సందర్శించిన అన్ని ప్రదేశాలను గుర్తుకు తెచ్చుకోమని కోరింది. ఈ ఉదాహరణ జ్ఞానాత్మక రంగంలో దీనికి సంబంధించింది. జ్ఞానం. క్రింది వాటిలో ప్రోత్సాహకం ఏది? ఆకలి, పొగడత, సాధన, ఆసక్తి. ఆన్సర్ పొగడత. నెక్స్ట్, సరైన జతలను గుర్తించండి. ఏ, బి, సి. ఎన్కోడింగ్ స్మృతి, నిలుపుదల ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం పునఃస్మరణ. ఇంగ్లీష్ వ్యాకరణం నేర్చుకోవడం ఫ్రెంచ్ వ్యాకరణాన్ని నేర్చుకోవడంలో సహాయపడితే అది సానుకూల బదలాయింపు. ఉపాధ్యాయుల ఈ శైలి విద్యార్థులు ఆధారపడే స్వభావానికి దారితీయవచ్చు. నిరంకుశ. తెలివిగల వారిగా కనిపిస్తున్నప్పటికీ స్పెల్లింగ్లో తప్పులు అంటే బట్ని టబ్గా మరియు 16ని 61గా చదివే విద్యార్థి ఈ వైకల్యాన్ని వర్గానికి చెందుతాడు. అది లెర్నింగ్ డిజేబిలిటీ, అభ్యసన వైకల్యత. ఉపాధ్యాయురాలు పాఠం యొక్క అభ్యాసన లక్షణాలను ఎంతవరకు సాధించగలిగారో తెలుసుకునే దశ. పోస్ట్ యాక్టివ్. మూలాధారమైన భావాలు, విషయం యొక్క సంబంధాలు లేదా నమూనాలను సూచించడానికి బ్రూనర్ ఉపయోగించే పదం. నిర్మాణం. ఒక వ్యక్తి బదిలీ కారణంగా అతను కొత్త ప్రదేశంలో సాంస్కృతిక వ్యత్యాసాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు ఎదురయ్యేది. వ్యక్తిగత మార్గదర్శకత్వం. క్రింది వర్గాల్లో సంబంధిత విద్యాకృత్యాలపై వెచ్చించిన నిర్దిష్ట సమయాన్ని సూచించేది ఏది? విద్యా సంబంధ అభ్యసన సమయం. క్రింది వాటిలో ఒకటి విద్యార్థులకు ఇవ్వాల్సిన కృత్యాల యొక్క లక్షణం కాదు. బట్టి కంఠస్థం, రోట్ మెమరైజేషన్. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ గుర్తించండి. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన క్రమ పద్ధతిలో ఉండదు. ఓకే, ప్రభావవంతమైన ఉపాధ్యాయులు నొక్కి చెప్పేది. ఆవిష్కరణ అభ్యసనం. సో ఇవి 2025 సంవత్సరం జూన్లో వచ్చినటువంటి సైకాలజీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఒక షిఫ్ట్కు సంబంధించిన బిట్స్. మరి ఒక షిఫ్ట్కు సంబంధించినటువంటి బిట్స్ను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.